అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. నలుగురు కాంగ్రెస్ పార్టీ మంత్రులు అవుట్. నలుగురు మంత్రులకు సంబంధించినటువంటి శాఖలను కాంగ్రెస్ అధిష్టానం మార్చబోతున్నారు అనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆ నలుగురు మంత్రులు ఎవరు, వాళ్ళ శాఖలను ఎందుకు మారుస్తున్నారు, మార్చడానికి గల కారణం ఏంది? ఇప్పుడు దాదాపు తెలంగాణలో 18 మంది మంత్రులు ఉండాలి. ఇక 2 మంత్రి పదవులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ కూడా ఇయ్యలే. 16 మంది మంత్రులు ఉన్నారు అజారుద్దీన్తో కలిపి. అజారుద్దీన్ మొన్న ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిండు. ఆయనకు మంత్రి పదవి అట్లనే కంటిన్యూ అవుతున్నది. మనకు ఆయనకు షాక్ ఇవ్వాలి. మరి రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఏం షాక్ ఇవ్వలేదనేది ఒక పెద్ద చర్చ నడుస్తున్నది. సో దాదాపు 16 మంది మంత్రులు ఉన్నారు. ఈ 16 మంది మంత్రులకి వెళ్ళి దాదాపు ఒక 2 మంత్రులను కాంగ్రెస్ అధిష్టానం తొలగించబోతున్నారు అనేది కూడా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక వార్త. ఆ 2 మంత్రులలో కొండా సురేఖ పేరు వినబడుతున్నది, అట్లనే పొన్నం ప్రభాకర్ పేరు వినబడుతున్నది. కొండా సురేఖని మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేసి కొండా సురేఖ ప్లేస్లో విజయశాంతిని పెడతా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. పొన్నం ప్రభాకర్ని మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేసి పొన్నం ప్రభాకర్ ప్లేస్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నకు మంత్రి పదవి ఇచ్చి పొన్నం ప్రభాకర్కి పిసిసి పదవి ఇచ్చేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉన్నది అనేది ఒక వినబడుతున్నటువంటి చర్చ. సరే, వీళ్ళ ముచ్చట పక్కన పెడితే ఇప్పుడు 4 మంత్రులను మార్చబోతున్నారు. మార్చడం అంటే వాళ్ళకు ఉన్నటువంటి శాఖలను మార్పులు చేర్పులు చేయబోతున్నారు. మరి ఎందుకు మారుస్తున్నారు? కారణం ఏంటంటే ఆ 4 మంత్రులలో 2 మంత్రులకు ఉన్నటువంటి శాఖలు అన్ఫిట్, 2 మంత్రులకు ఉన్నటువంటి శాఖలు ఫిట్. కానీ ఆ ఫిట్ ఉన్నటువంటి శాఖలను కూడా మార్చాలనేటటువంటి ఆలోచనలో హైకమాండ్ ఉన్నది. ఫిట్ అన్ఫిట్ అంటే ఏంది, ఆ విషయాన్ని కూడా మనం చాలా క్లియర్గా బోర్డు మీద నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తా. 4 మంత్రులు మొత్తం. ఫస్ట్ ఒక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రెండోది బట్టి విక్రమార్క, మూడోది ఉత్తమ్ కుమార్ రెడ్డి, నాలుగవది కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి శాఖను ఎందుకు కాంగ్రెస్ హైకమాండ్ మార్చబోతున్నారు అంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉన్నటువంటి శాఖ రెవెన్యూ శాఖ. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖకు ఫిట్, అన్ఫిట్ ఏం కాదు, ఫిట్టే. కానీ పొంగులేటి పైన రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవినీతికి పాల్పడుతున్నాడని, అక్రమాలకు పాల్పడుతున్నాడని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయనే వాళ్ళ కొడుకు దందాలు చేస్తున్నాడని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కబ్జాలు పెడుతున్నాడని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంద్రమ్మ ఇండ్లు ఇష్టం ఉన్నటువంటి వ్యక్తులకు ఇచ్చుకుంటున్నాడని చెప్పి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమంగా మైనింగ్లు చేస్తున్నాడని చెప్పి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్రషర్లు చేస్తున్నాడని చెప్పి రకరకాల ఆరోపణలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన వస్తున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర రెవెన్యూ ఉంటే ఇంకా ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఆలోచనతోటి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రెవెన్యూ శాఖ నుండి తప్పిద్దామనేటటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర ఉన్నటువంటి రెవెన్యూను మార్చబోతున్నారు. ఈ రెవెన్యూ శాఖకు పొంగులేటి ఫిట్టే, అన్ఫిట్ ఏం కాదు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర ఉన్నటువంటి ఈ రెవెన్యూ శాఖను మార్చబోతున్నారు. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వేరే ఏదో శాఖ కేటాయించేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉన్నారట. సో పొంగులేటి దగ్గర ఉన్నటువంటి ఆ రెవెన్యూ శాఖను తీసేస్తున్నారు. ఇది చాలా క్లియర్. ఎందుకంటే పొంగులేటి పైన రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. రెవెన్యూ శాఖను అడ్డం పెట్టుకొని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇష్టానుసారంగా దందాలు చేస్తున్నాని, ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడుతున్నాని చెప్పి మీడియా ఛానల్లో వస్తున్నటువంటి వార్తలు, సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చలు. కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రెవెన్యూ ఉంటే ఇంకా ప్రభుత్వానికి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. పొంగులేటి పైన ఆరోపణలు వస్తున్నా కూడా, అక్రమంగా మైనింగ్లు చేస్తున్న ఆరోపణలు వస్తున్నా కూడా ఎందుకు పట్టించుకుంటలేరు అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నది. కాబట్టి పొంగులేటికి సంబంధించినటువంటి శాఖను అధిష్టానం మార్చేటటువంటి ఆలోచనలో ఉన్నారట. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన రెవెన్యూ శాఖ పోబోతుంది. రెవెన్యూ తీసేసి వేరే శాఖ ఇచ్చేటటువంటి ఆలోచనలో హైకమాండ్ ఉన్నారు. ఆ తర్వాత బట్టి విక్రమార్క, బట్టన్నకు సంబంధించినటువంటి ఏదైతే ఫైనాన్స్ ఆర్థిక శాఖ మంత్రిగా బట్టన్న ఉన్నాడు, అలాగే డీసీ ఉన్నాడు, అంటే డిప్యూటీ సీఎం ఉన్నాడు బట్టన్న. సో బట్టన్నకు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం పదవి 50-50 ఛాన్సెస్ ఉండొచ్చు, పోవచ్చు. బట్టన్నకు సంబంధించిన డిప్యూటీ సీఎం పదవి తీసేసి ఒక బీసీ వ్యక్తికి ఇద్దామనేటటువంటి ఆలోచనలో హైకమాండ్ ఉందనేది వినబడుతున్న చర్చ. 2.5 సంవత్సరాలు ఎస్సీ ఉన్నాడు కాబట్టి ఇంకో 2.5 సంవత్సరాలు బీసీ ఉండాలనేటటువంటి ఆలోచనతోటి అధిష్టానం ఉన్నారట. సో బట్టన్నకు సంబంధించిన డిప్యూటీ సీఎం పదవి కూడా హైకమాండ్ మాక్సిమం 50% తొలగించేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. డిప్యూటీ సీఎం పదవి కాస్త పక్కన పెడితే
బట్టి విక్రమార్కకు ఉన్నటువంటి ఫైనాన్స్ ఏదైతే బట్టనకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖని తీసేసి బట్టనకు వేరే ఏదో శాఖ కేటాయించాలనేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉన్నారట. మరి ఎందుకు బట్టన్న ఫైనాన్స్ బాగానే చేస్తున్నాడు కదా, ఇప్పుడు బట్టి విక్రమార్క దగ్గర ఉన్నటువంటి ఆర్థిక శాఖను బట్టన్న ఫిట్టు బాగానే చేస్తున్నాడు కదా, ఆ శాఖను బాగానే హ్యాండిల్ చేస్తున్నాడు కదా, మరి ఏంది బట్టనకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖను ఎందుకు అధిష్టానం మార్చబోతున్నారు అంటే బట్టి విక్రమార్క ఆయన పర్సంటేజ్లు తీసుకుంటున్నాడని, బట్టి విక్రమార్క ఇష్టానుసారంగా కాంట్రాక్ట్లు ఇస్తున్నాడని, బట్టి విక్రమార్క అవినీతికి పాల్పడుతున్నాడని, బట్టి విక్రమార్క అక్రమాలు చేస్తుండని, బట్టి విక్రమార్క రకరకాలుగా దేంట్లో పడితే దాంట్లో తలదూరుస్తుండని చెప్పి, లేకపోతే బట్టి విక్రమార్క దగ్గర ఫైనాన్స్ ఉంటే బట్టి విక్రమార్క ఫైనాన్స్ కరెక్ట్ హ్యాండిల్ చేస్తలేడని, బిల్లుల కోసం పోతే బిల్లులు కూడా చెల్లిస్తలేడని చెప్పి, అసలు హ్యాండిల్ చేయడం రావట్లేదని చెప్పి బట్టన పైన రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఏబిఎన్ రాధాకృష్ణ కూడా వార్తలు రాసిండు, తర్వాత రకరకాల పేపర్లో వార్తలు వచ్చినాయి, మీడియా ఛానల్ వార్తలు వచ్చినాయి. బట్టి ఛాంబర్ ముందు పోలీసులని, బట్టి ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు ధర్నాలు చేసినని, బట్టి విక్రమార్క బిల్లులు ఇవ్వాలంటే 10% అడుగుతుండని, 5% అడుగుతుండని చెప్పి రకరకాల ఆరోపణలు వచ్చినాయి, చర్చలు వచ్చినాయి. కాబట్టి బట్టి విక్రమార్కకు ఉన్నటువంటి ఏదైతే ఈ ఆర్థిక శాఖ ఉందో ఫైనాన్స్ కూడా తీసేద్దాం అనేటటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ హైకమాండ్ ఉందట. సో మాక్సిమం బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖను కూడా అధిష్టానం మార్చబోతున్నారు. సో బట్టనకు ఉన్నటువంటి ఏదైతే ఆర్థిక శాఖ ఆ పోర్ట్ఫోలియో ఉందో ఆ పోర్ట్ఫోలియోని హైకమాండ్ చేంజ్ చేస్తూ ఉన్నారు. చేంజ్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. సో మొత్తానికి బట్టి విక్రమార్కకు సంబంధించిన ఫైనాన్స్ పదవి పోవచ్చు, అంటే మంత్రి పదవిలో ఉంటాడు బట్టన్న, కానీ ఆయనకు ఉన్నటువంటి ఆర్థిక శాఖ పోవచ్చు, ఆర్థిక శాఖను మార్చే కార్యక్రమం చేయొచ్చు. ఆర్థిక శాఖ వేరే మంత్రికి ఇవ్వచ్చు, వేరే మంత్రికి ఉన్నటువంటి ఏదైతే ఆ శాఖ ఉందో అది బట్టనకు రావచ్చు, పోర్ట్ఫోలియోలు మారుస్తున్నారు. సో ఈ విధమైనటువంటి వ్యవహారం అధిష్టానం చేయబోతున్నారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అన్ఫిట్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని శాఖలకు ఫిట్టు, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇరిగేషన్ సరిపోదు. ఇరిగేషన్ శాఖలో ఉండాల్సినటువంటి వ్యక్తి కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇంకా కీలకమైనటువంటి శాఖ ఇచ్చేటటువంటి ఆలోచనలో హైకమాండ్ ఉన్నారట. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఇరిగేషన్ తీసేసి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోమ్ మినిస్టర్, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎడ్యుకేషన్ మినిస్టర్, లేకపోతే మున్సిపల్ శాఖ, ఈ మూడిట్లో ఏదో ఒకటి అధిష్టానం ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేటాయించబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ. ఉత్తమ్కి ఇరిగేషన్ అనేది అన్ఫిట్, అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని మంత్రి పదవులకు ఫిట్టు, అన్ని శాఖలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిట్టు, కానీ ఆ శాఖలు ఉత్తమ్కి అన్ఫిట్. ఇప్పుడు ఇరిగేషన్ శాఖ అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డికి అన్ఫిట్టే. అదే ఎడ్యుకేషన్ అయినా, హోమ్ అయినా, మున్సిపల్ అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫిట్టు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలకమైనటువంటి శాఖలను ఆయన చూసుకోవాలి. ఇరిగేషన్ శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఓకే, కానీ ఇరిగేషన్కి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంత ఇబ్బంది పడుతున్నాడు అనేటటువంటి ఆలోచనతోటి సో ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖతో పాటు ఇంకెక్క శాఖను కూడా యాడ్ చేయాలనేటటువంటి ఆలోచనలు అధిష్టానం ఉన్నారట. అంటే ఇరిగేషన్ కూడా మాక్సిమం ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర 50% ఛాన్సెస్ ఉన్నాయి, ఉంచవచ్చు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇరిగేషన్ కూడా ఉంచవచ్చు. ఇరిగేషన్తో పాటు హోమ్ మినిస్ట్రీ, ఎడ్యుకేషన్, మున్సిపల్, ఈ మూడిట్లో ఏదో ఒక శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు అనేది వినబడుతున్న చర్చ. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ మంత్రి పదవినైనా హ్యాండిల్ చేయగలుగుతాడు, కానీ ఇరిగేషన్ శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డికి చాలా చిన్నది. నేను అందుకే చెప్తున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ మినిస్ట్రీకైనా ఫిట్టు, కానీ ఆ శాఖలు అన్ఫిట్టు. అర్థమైందా మీకు? ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇరిగేషన్ అనేది చాలా చిన్న పదవి, చాలా చిన్న శాఖ ఉత్తమ్కి, ఆయనకున్న నాలెడ్జ్కి, ఆయనకున్నటువంటి ప్రతిభకి. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్స్ట్రా ఒక మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నారు, అంటే ఎక్స్ట్రా ఒక శాఖ. మరి అది హోమ్ ఇస్తారా, ఎడ్యుకేషన్ ఇస్తారా, మున్సిపల్ ఇస్తారో తెలియదు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి అదనంగా ఒక శాఖను అధిష్టానం ఇవ్వబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి ఒక చర్చ. మరి ఆ ఇరిగేషన్ ఉంచుతారా, తీసేస్తారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కాబట్టి ఇరిగేషన్ వద్దు అనేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉన్నారట. మాక్సిమం ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏదో ఒక శాఖను కూడా యాడ్ చేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. సో ఇది క్లియర్ కదా. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సేమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లెక్కనే. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సినిమాటోగ్రఫీ మంత్రి పదవి ఉంది. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీలో పెద్దగా ఆయన రాణిస్తలేడు, ఆయన లైట్ తీసుకుంటున్నాడు. కోమటిరెడ్డి కూడా ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉన్నటువంటి సినిమాటోగ్రఫీ ఆ శాఖను తొలగించి కోమటిరెడ్డికి వేరే శాఖ ఇద్దామనేటటువంటి ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. అంటే సినిమాటోగ్రఫీ మంత్రి పదవి కోమటిరెడ్డికి తీసేసి వేరేది ఏదో ఒక శాఖ ఇస్తారంట. వేరే శాఖ మంత్రి పదవి ఉంటుంది, శాఖను మారుస్తున్నారు.
శాఖలు మారుస్తారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు ఈ మధ్యకాలంలో యాక్టివ్ లేడు. మన గద్దర్ అవార్డులు వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాలే. కోమటిరెడ్డి ఫోటో కూడా ఇక్కడ బ్యానర్లో ఫ్లెక్సీలలో చూడలే. తర్వాత సినిమాకి సంబంధించిన మీటింగ్లో కోమటిరెడ్డి పెద్దగా రెస్పాన్స్ అయితలేడు, అంత ఆసక్తి చూపుతలేడు. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర ఉన్నటువంటి సినిమాటోగ్రఫీ ఆ మినిస్ట్రీని తీసేసి వేరే మినిస్ట్రీ కోమటిరెడ్డికి ఇద్దామనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా సీనియర్ లీడర్. ఆయనకి ఇసొంటి సినిమాటోగ్రఫీ ఇసొంటి ఇవ్వద్దు. ఆయనకి ఇస్తే మంచి గట్టి తీయాలి. విద్యాశాఖ మంత్రో మున్సిపాలో ఈ రెవెన్యూ లాంటిది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇస్తే కొంచెం బలంగా ఇంకా పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి కానీ ఆధారాలు లేవు. కోమటిరెడ్డి ఎక్కడ కూడా కబ్జాలు పెట్టినట్టు దందాలు చేసేటట్టు పెద్దగా ఆయన పైన వార్తలు రావు. ఆయన అసొంటివి చేయడు కాబట్టి నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కీలకమైన పదవులు ఇవ్వాలి. ఇప్పుడు బట్టన్న పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి, పొంగులేటి పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన ఏ ఆరోపణ ఉండదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన చిన్న ఆరోపణ కూడా ఇప్పుడు దాదాపు 2.5 సంవత్సరాలలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన ఒక్క ఆరోపణ వచ్చిందా? ఆయన మంత్రి కదా, ఇరిగేషన్ శాఖ మంత్రి కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి దందా చేసిననో, కబ్జా పెట్టిననో, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ స్కామ్ చేసిననో చిన్న ఆరోపణైనా ఆయన పైన రాదు. ఆయన దందాలు చేయడు, చేయాల్సిన అవసరం ఆయనకు లేదు. అంతేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ఒక్క ఆరోపణ వచ్చిందా? కోమటిరెడ్డి అట్లా చేసిండు, ఇట్లా చేసిండు, ఈ దందా చేసిన, ఆ దందా చేసిన, ఒక్క ఆరోపణ. వాళ్ళు చేయరు అట్లా. వాళ్ళకి ఏమవసరం, వాళ్ళకి కావాల్సినవి ఉన్నాయి. వాళ్ళు దందా చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఉన్నాయేమని ఉంటిస్తారు వేరేటోళ్ళకి తప్ప వాళ్ళు వేరేటోళ్ళకి వెళ్ళి లాక్కునేటటువంటి వ్యక్తులు కాదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్స్. బట్టన్న పైన ఎందుకు ఆరోపణలు వచ్చినాయి అంటే బట్టన్న చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది దందాలు చేస్తున్నారు అనేటటువంటి అంశంతో బట్టన్న పైన ఆరోపణలే వచ్చినాయి, ఆధారాలు లేవు. పొంగులేటి పైన ఆరోపణలు వచ్చినాయి, ఆధారాలు కూడా వచ్చినాయి. మైనింగ్కి సంబంధించిన వ్యవహారంలో ఆయన ఫైన్ కూడా కట్టిండు. కాబట్టి దాదాపు 4 మంత్రులను మార్చబోతున్నారు. ఈ 4కు సంబంధించినటువంటి ఆ శాఖలు అవుట్. ఈ 4 మంత్రులకు సంబంధించిన శాఖలు అవుట్. వీళ్ళకు కొత్త శాఖలు రాబోతా ఉన్నాయి. కొత్త శాఖలు అధిష్టానం మార్పులు చేర్పులు చేయబోతా ఉన్నారు. అవసరం అనుకుంటే అధిష్టానం మంత్రి పదవులు తీసేసే అవకాశాలు కూడా ఉండొచ్చు అనేది ఒక చర్చ ఉంది. మరి అది ఎక్కడ దాకా పోతుందో చూడాలి. ఏది ఏమైనా సో ఈ విధమైనటువంటి వ్యవహారంలో హైకమాండ్ ఉన్నది. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరూ షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.